జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గూండాలతో ఎమ్మెల్యే తనపై దాడి చేశారని రాష్ట్ర వడ్డెర ఐక్యత వేదిక అధ్యక్షుడు వేముల యాదయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరతాననే కారణంతోనే తనపై దాడులకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ఓ సెల్ఫీ వీడియోను ఆయన విడుదల చేశారు. నా పేరు వేముల యాదయ్య, తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడిని. నాకు ఈరోజు 1వ తారీఖు గురువారము రాత్రి 11:30 అవుతుంది. నాతోటి మాగంటి గోపీనాథ్ కొంతమంది గుండాలని నేను ఏరపాటి పోతున్నాను పంపించిండు. వాళ్ళతో పాటు మా కొడుకు జగన్ కూడా ఉన్నాడు. నాకు తలిగిన దెబ్బలు కూడా నేను వాట్సాప్లో పెడుతున్నా. మరి మాగంటి గోపీనాథ్ మాకు ఒక కమిటీ హాల్ గురించి అన్నిటి గురించి ద్రోహం చేసిండు. అది నేను మాట్లాడినా మా కొడుకు మాగంటి గోపీనాథ్ ఎంపటే ఉంటాడు. నన్ను కేసులు పెట్టి జైలుకు పంపిస్తాను మాట్లాడి తను గుండాలతో నా మీద కొట్టి దాడి చేసిండు. ఇది మాత్రము నేను రేపు కాంగ్రెస్ పార్టీలో అసరుద్దీన్తో గెలుస్తున్నానన్న ఈర్ష్యతో నా కొడుకుని నా మీదకి కొలిచి నా మీద దాడి చేపించిండు. ఇది నేను తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘాలకు అందరికీ తెలియజేస్తున్నా. మన వడ్డెర సంఘం వాళ్ళు కూడా ఈ మాగంటి గోపీనాథ్ ఏం చేసిండో వడ్డెరోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈయనకి బుద్ధి చెప్పే పని చేయండి. మాగంటి గోపీనాథ్కు నేను నా విజ్ఞప్తి చేస్తున్నా. నా కన్న కొడుకునే నా మీదకి దాడి చేపించిండు. ఇక ఎంతమందికి ఎలక్షన్లు జరుగుతాకే ఎంతమంది మీద కేసులు పెట్టిస్తాడో, ఎంతమంది మీద ఇస్మోట్ దాడులు చేపిస్తాడో. ఈ మాగంటి గోపీనాథ్ చేపించే అరాచకాల గురించి అడ్డుకోవాలంటే మీరందరూ ఆలోచించాలని తెలియజేస్తున్నా. నేను తెలంగాణ రాష్ట్ర వడ్డెర ఐక్యవేదిక అధ్యక్షుని, హనుమాన్ స్టోన్ కటాస్ ఇంద్రానగర్ 2nd ఫేజ్ బస్తీకి వ్యవస్థాపకుని. ఈ యొక్క కమిటీ వాళ్ళు ఇవన్నీ ఒక మళ్ళిచ్చుండు, నేను సాక్ష్యాలు చూపెడతా. ఇది మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలని తెలియజేస్తున్న మీడియా సోదరులు కూడా.